ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నీకు వెలుగు వచ్చియున్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలు గురించినటువంటి ఈ మాటలను బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తున్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుమో, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. వెలుగుగా ప్రభువైన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వచ్చాడో అప్పుడు తేజరిల్లేటువంటి అనుభవం కలుగుతుంది. ఆ కారణమును బట్టి ఆయన మాట్లాడుచున్నాడు, నీకు వెలుగు వచ్చింది, నువ్వు లెమ్ము తేజరిల్లుము. నువ్వు ఏ చోటిలో పడి ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు లేవలేని పరిస్థితుల గుండా నీవు ఉన్నావు, లెమ్ము తేజరిల్లమని దేవుడు చలవిచ్చుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ ఆత్మీయ జీవితంలో మీరు కృంగి ఉన్నారా, పడి ఉన్నారా? యేసయ్య చలివిస్తున్నాడు, లెమ్ము అని. పడిన వారిని లేవనెత్తువాడు ఆయనే, కృంగిని వారిని ఆదరించువాడు ఆయనే అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. నువ్వెప్పుడైతే లేస్తున్నావో అప్పుడు నువ్వు తేజరిల్లుతావు. ఎందుకంటే ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు. అంతేకాకుండా యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని యొక్క మహిమ నీ మీదకి వస్తున్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో మీరు దేవుని యొక్క మహిమను కోరుకోండి. దేవుని యొక్క మహిమ మీ మీద ఉదయించాలి. దేవుని యొక్క తేజో మహిమ మీ మీద ఉదయించాలి, మీ జీవితంలో ఉదయించాలి, మీ కుటుంబంలో ఉదయించాలంటే మీరు లేచి తేజరిల్లే అనుభవంలోనికి వెళ్ళాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన లోకమునకు వెలుగుగా వచ్చాడు. నేను లోకమునకు వెలుగయున్నానని ఆయన తెలియజేస్తున్నాడు. చీకటిలోను మరణాంధకారములోను మరణ ఛాయలోను నివసించిన ప్రజలను గొప్ప వెలుగు చూచారని బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది. వారు ఎప్పుడైతే ఆ గొప్ప వెలుగును చూచారో అంధకార జీవితంలో ఆ అంధకార జీవితాన్ని వారు విడిచిపెట్టి వెలుగు వైపునకు పరుగులు పెట్టారు. ఆ వెలుగు వైపునకు పరుగులు పెట్టినప్పుడు వారి జీవితాలను ఆయన తేజరిల్లునట్లుగా చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితాలను తేజరిల్లునట్లుగా చేయడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన మహిమ మీ మీద ఉదయిస్తున్నది. మీరు దేవుని వైపు చూడండి. మీ పరిస్థితులను బట్టి మీరు కృంగిపోవద్దు. మీ స్థితిగతులు లేక మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు మిమ్మలను కృంగిన స్థితిలో, లేవలేని స్థితిలో ఉంచాయేమో, వెలుగైన దేవుని వైపు చూడండి, వాగ్దానమును నమ్మండి. ఆయన వెలుగుగా వచ్చాడు. నీ జీవితాన్ని తేజరిల్ల అనుభవంలోకి నడిపించడానికి వచ్చాడు. పాపభరితమైనటువంటి మీ జీవితాలను, వేదనతో అలమటించుచున్న మీ జీవితాలను తేజరిల్లునట్లుగా ఆయన చేయడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. అంతేకాక ఆయన మహిమ నీ మీద ఉదయించుచున్నది. కనుక దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు. తేజరిల్లునట్లుగా మీ జీవితాలను చిగురింపజేయవాడిగా ఉన్నాడు. ఆయన వైపు చూడండి. తప్పక దేవుడు మీ జీవితాల్లో అద్భుతం చేస్తాడు. అట్టి కృపా ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాలను తేజరిల్లు అనుభవంలోనికి నడిపించండి. పడిన స్థితి నుండి, కృంగిన స్థితి నుండి, నెమ్మది లేని స్థితి నుండి, గడాంధకారము నుండి నీ బిడ్డను లేవనెత్తండి. వాక్యం వింటున్న నీ బిడ్డల జీవితాలను లేవనెత్తండి. ఎటువంటి సమస్యలతో అలమటించుచున్నారో, పడిపోయిన స్థితిలో ఉన్నారో
వారి జీవితాలను మీరు లేవనెత్తి ఆశీర్వదించి తేజరిల్లు అనుభవంలోనికి, తేజో మహిమలోనికి నీ బిడ్డలు నడిపించి బలపరచమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.